ఇద్దరు కూడా 28 స్థానాల్లో పోటీ చేశారు. ఎస్ దిలీపాచారి గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము వచ్చిన ఫలితాలతోటి అక్కడనే ఆగాలి మా ప్రస్థానం అని అనుకోము. ఇప్పుడు అట్లా అనుకుంటే మాకు కేరళలో మాకు దాదాపు 0 సీట్లు ఉండే గడిచిన ఎన్నికల లోపల. ఇప్పుడు మాకు 3 సీట్లు అక్కడ మేము ఆధిక్యంలో ఉన్నాము. అంటే మేము దాదాపు 18% ఓట్లు వచ్చినాయని చెప్పి అందుతుంది సమాచారం. మరి రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో క్లియర్లీ. ఈ ఓట్ పర్సెంటేజ్ ద్వారా మేము రాబోయే రోజు మైలాపూర్ లో తమిళసై సౌందరరాజన్ 3వ స్థానంలో ఉన్నారు. ఓకే, ఫస్ట్ టీవీకే, సెకండ్ డిఎంకే, థర్డ్ పొజిషన్ లో తమిళసై సౌందరరాజు ఉన్నారు. వెంకట్రామన్ పి టీవీకే ఆధిక్యంలో ఉన్నారు. డిఎంకే నుంచి వేలుధా సెకండ్ పొజిషన్ లో, తమిళసై సౌందరరాజన్ థర్డ్ పొజిషన్ లో ఉన్న పరిస్థితి. ఇంకా మీరు చెప్పింది కేరళలో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ 3 స్థానాలు. కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం 3 స్థానాల్లో అదర్స్ అండ్ ఇండిపెండెన్స్ 3 చోట్ల, కానీ భారతీయ జనతా పార్టీ అప్పుడు 3 చోట్ల ఆధిక్యంలో అప్పుడుండే. ఇప్పుడు కూడా బీజేపీ అదర్స్ అండ్ ఇండిపెండెన్స్ కలిపి 7 సీట్స్, అదర్స్ 5 సీట్స్, బీజేపీ 3 సీట్స్ ఆధిక్యంలో ఉంది. అయితే మేము అక్కడ మాకు వచ్చిన ఓట్ పర్సెంటేజ్, పెరిగిన ఓట్ పర్సెంటేజ్ తోటి మేము సంతృప్తిగా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 11.78% 15% అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం చెప్తారు 12%. ఓకే, సో 15-16 వచ్చింది, ఇప్పుడు 11.78%. మేము ఏం చెప్తున్నాము, మా ప్రస్థానము ఇక్కడతో ఆగదు. ఈ ఎన్నికల ద్వారానే ఇంకా ఇక్కడనే ఆగదు. మా ప్రస్థానం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ రోజు ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఈ ఫలితాల నుంచి ముందుకు పోతాం కానీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. కనుక మీరు అస్సాంలో చూడండి పరిస్థితి. మేము గడిచిన ఎన్నికల లోపల 60-65 సీట్లకే పరిమితం అయిపోయినాం. ఈ రోజు 100 సీట్ల దాకా వచ్చినాం అస్సాంలో. 3వ సారి అధికారంలో యాంటీ ఇన్కంబెన్సీ అని ఏదైతే చెప్తున్నారో మేము ప్రో ఇన్కంబెన్సీ ద్వారా, అంటే మా సుపరిపాలన ద్వారా 100 సీట్లకు పెరిగిన పరిస్థితిని మేము అస్సాంలో చూస్తున్నాము. అదేవిధంగా దాదాపు 200 సీట్లకు చేరువైపోయినాం వెస్ట్ బెంగాల్ లోపల. 200 సీట్లకు చేరువైనాము. ఇది మామూలు విజయం కాదు. భారతదేశం యొక్క రాజకీయ డెమోగ్రఫీ మార్చే ఎన్నిక ఇది. మేము ఆ ఫలితాలను ఆ విధంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మన భరత్ గారు చెప్పినట్టు జాతీయవాదులు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాక జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంతర్గత భద్రత గాని దేశ భద్రత గాని సంబంధించిన విషయము ఖచ్చితంగా ఆడ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవాలని ఏదైతే కోరుకున్నారో ఆ కళ నెరవేరుతా ఉంది. 140 కోట్ల మంది ప్రజలు కోరుకున్నారు. ఈ రోజు నాట్ ఓన్లీ అక్కడ ఉండే బెంగాల్ ప్రజలు కాదు, ఆ బయట ఉండే వ్యక్తులు కూడా అక్కడ ప్రార్థనలు చేసినారు బెంగాల్లో దీది ఓడిపోవాలని చెప్పి. ఎందుకు అంటే వారు వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ఎజెండాను ఇంప్లిమెంట్ చేసినారు. దేశం ఏమైపోయినా సరే, రాష్ట్రం ఏమైపోయినా సరే, దేశ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టైనా సరే నేను అధికారాన్ని నిలుపుకోవాలని ఏదైతే కోరుకున్నారో అది తప్పు అని చెప్పి ప్రజలు నిరూపించారు. దేశమే ఫస్ట్, మాకు మిగతా తర్వాత అని చెప్పి. దీంట్లో టీఎంసీ విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చినారో ముస్లిం ఏరియాలో 63 సీట్లు అయితే ఏదైతే ఉన్నదో ఆ 63 సీట్లలో 20 పైచిలకు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 173 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 85, బీజేపీఎం అంటే గుర్ఖా పార్టీ, అది గుర్ఖా ల్యాండ్ లో ఉండే పార్టీ 1 సీటు, ఏజేయూపీ 1, సిపిఎం 1, ఏఎస్ఎఫ్ 1, కాంగ్రెస్ 0. ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్, ఇది ముస్లిం సంబంధించిన పార్టీ 1 స్థానంలో ఉంది. ఎంఐఎం 0, కాంగ్రెస్ 0. కాంగ్రెస్ 0, సిపిఎం కు 4.14% ఓటింగ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ 3.09%, ఎంఐఎం సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ 0.08. సో ఓవైసీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు వెస్ట్ బెంగాల్లో. ముస్లిం ఓటింగ్ తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చింది, భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది, ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ కు వచ్చింది. భారతీయ జనతా పార్టీకి వచ్చిందంటే నేను అంగీకరించాను. ఎందుకు అంగీకరించారు? ఇప్పుడు ముస్లిం ప్రాబల్య ప్రదేశాలు ఉన్నాయి కదా, 63 హిందూ పాపులేషన్ అక్కడ ఎక్కువ, అంటే 44.97%, దాదాపు 45% బీజేపీకి వస్తే తృణమూల్ కాంగ్రెస్ కి 41.62% వచ్చాయి. సో ఒకసారి భవానీపూర్ నియోజకవర్గం లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. భవానీపూర్ లో సువేందు అధికారి, మమతా బెనర్జీ ఇద్దరు కూడా పోటీ పడుతున్న నియోజకవర్గంలో లేటెస్ట్ ఎట్లా ఉందో ఒకసారి ఎలక్షన్ కమిషన్
వెబ్సైట్ ప్రకారం చూద్దాం. భవానీపూర్లో వెనుకబడే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము. ఒక్క నిమిషం. భవానీపూర్ అంటే బాగన్పూర్ సెలెక్ట్ అయింది. భవానీపూర్లో మమతా బెనర్జీ 16,706 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 5 రౌండ్లు ముగిసేసరికి 25,942 ఓట్లు మమతా బెనర్జీకి వచ్చాయి. సువేందు అధికారికి 9,236, 16,706 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే సువేందు అధికారి చెప్పారు ఇంతకుముందు 3, 4, 5 రౌండ్లో నాకు ఆరో రౌండ్ వరకు నాకు మెజారిటీ రాదు, అది ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అని ఆయన చెప్పారు. కానీ మమతా బెనర్జీ మెజారిటీ మాత్రం ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు వచ్చేసరికి 16,706 ఓట్లకి పెరిగింది. నందిగ్రామ్ లో చూద్దాం. సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటనే చూద్దాం. నందిగ్రామ్ లో 662 ఓట్ల తక్కువ మెజారిటీ ఉంది ఒక రౌండ్ లో. ఒకటే రౌండ్ కనిపిస్తుంది కానీ 3 రౌండ్ల తర్వాత 7,000 ఓట్ల మెజారిటీ అని ఆయనే చెప్పారు. కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా బెంగాల్ ఫలితాల్ని విశ్లేషిస్తారు? 180 సీట్ల దిశగా భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. బెంగాల్లో కమల వికాస్ 173 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 87, సిపిఎం 1. ఒకటి మన భరత్ గారు ఇప్పుడు అదేంది 3 ఇజాలను చూసింది ఇప్పుడు బెంగాల్. రెండు ఇజాలను చూసింది, 3వ ఇజాన్ని గెలిపించుకుంది ఇప్పుడు బెంగాల్ అని చెప్పాలి. మొదట్లో కాంగ్రెస్ 35 సంవత్సరాలు, దాని తర్వాత కమ్యూనిస్టులు ఒక 30 సంవత్సరాలు, మమతా బెనర్జీ ఒక 15 సంవత్సరాలు. ఇప్పుడు ఈ బెంగాల్ ఏంది మరి? ఓవైసీ ఎందుకు పనిచేయలేదు? ఓవైసీని ఊడ్చిపెట్టేశారు, అక్కడ ముస్లింస్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. బెంగాల్లో 0.08% ఓటింగ్. సరే తక్కువ సీట్లో పోటీ చేసి ఉంటారు బట్ పెద్దగా కౌంట్ చేయలేదు భరత్ గారు అక్కడ. అతను ఎవరో ఒక ఆయన పేరు గుర్తొస్తలేదు నాకు. ఆయన వల్ల ఆయనతో అలయన్ చేసేందుకు ప్రయత్నం చేసిండు. ఆ అలయన్స్ కూడా కుదరని పరిస్థితి మనకు కనపడ్డది. ఆయనది ఏదో వీడియో లీక్ అయిందన్నారు, దాని ద్వారా వాళ్ళ అలయన్స్ తెగిపోయింది. దాని తర్వాత ముస్లింస్ కూడా పెద్దగా మజ్లిస్ పార్టీని నమ్మినట్టు కూడా ఏం లేదు. 1 సైడ్ గా మమతా బెనర్జీకి పోలరైజ్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఆయన కాంటెస్ట్ లో లేడు అని చెప్పాలన్న. రెండో విషయం మన భరత్ గారు, ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఓన్లీ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మాత్రమే అదేంది అధికారానికి తీసుకురావు. అవి కొంతవరకు పనిచేస్తాయి కానీ అన్ని కోణాల్లో చూస్తారు. ఈమెది 3వ టర్మ్, ఇది 2వ టర్మ్ అయిపోయింది, 3వ టర్మ్ కూడా అయిపోయింది. అయినా కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ బెంగాల్ ను బతికియలేవు. ఇండస్ట్రీస్ కావాలి, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, ఈ చొరబాటుదారుల సమస్య తీరాలి అనేటి ప్రధాన సమస్యలను మమతా బెనర్జీ నెగ్లెక్ట్ చేసిందనేది మాత్రం అక్కడి ప్రజలు భావించారు. సరే 3 సార్లు ఇచ్చినా కానీ అన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ సమస్యలు మాత్రమే పెద్ద సమస్యగా ప్రజలు ఈ ఎన్నికల్లో తీసుకున్నారని చెప్పాలి. ఇప్పుడు లక్కీ బండార్ లాంటి సోషల్ ప్రోగ్రామ్స్ మహిళలకు ఇస్తుండొచ్చు అక్కడ, కానీ లక్కీ బండార్ ఒకటే గెలిపియదు కదా. ఇక్కడ ఇన్ఫిల్ట్రేటర్స్ కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, ఇండస్ట్రీస్ రాకపోవడం సమస్య కావచ్చు, అనేక సమస్యలు బీజేపీని గెలిపించడానికి ప్రధాన కారణమైన చెప్పాలి. ఆమెను ఓడించడానికి కూడా అదే ప్రధాన కారణమైందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయమే చెప్తే మమతా బెనర్జీ పొలిటికల్ గా ఆమె పార్టీ పెట్టి గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కాలంలో